హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఎలా అయినా నేను ఫీజు కడతాను, మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కానీ నిరుత్సాహపడకూడదు అని అందరిలో ధైర్యం నింపడంతో పాపం స్టూడెంట్స్ అందరూ చాలా మోటివేటెడ్ అండ్ హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ఇంటి ముందు బొడ్డెమ్మని తయారు చేసి మట్టి విగ్రహంతో బొడ్డెమ్మ ప్రతిరూపానికి చాలా చక్కగా పసుపు కుంకుమని రాస్తుంది. అలా తన దగ్గర ఉన్న రాజి మనహారాన్ని తీసుకొచ్చి ఎవ్వరూ చూడకుండా బొడ్డెమ్మకు వేస్తుంది. చామంతి వేసి పూలతో అలంకరిస్తుంది. ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారనమాట. దాన్ని వెంటనే రోజా వస్తుంది. హే, ఏంటిదంతా అని అడుగుతుంది. ఏ కనిపించట్లేదా? నేను బొడ్డెమ్మని తయారు చేస్తున్నాను, అయినా నువ్వేంటక్క దేవుణ్ణి తయారు చేస్తుంటే సంతోషపడాలి కానీ ఎందుకు చిరాకు పడుతున్నావు అని అడుగుతారు. ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా అని అంటుంది రోజా. ఇది నా ఇల్లో కాదో కానీ ఈ ఇంట్లో నేను పని మనిషిగా ఉంటున్నాను, అందరి సంతోషమే నేను కోరుకుంటాను అని అంటుంది చామంతి. నీ పని ఇలా కాదు, చెప్తా నాగు అని రమాదేవి దగ్గరికి వెళ్తుంది రోజా. అత్తయ్య, ఒకసారి చూడండి అత్తయ్య, నవరాత్రులు మొదలయ్యాయో లేదో ఆ చామంతి చూడండి, ఇంటి ముందు పెద్ద బొడ్డెమ్మని తయారు చేస్తుందంట. మీ పేరు చెప్పినా భయపడట్లేదు. ఇలా ఉంటే కష్టం కదత్తయ్య అని అంటుంది రోజా. వెంటనే రమాదేవి చామంతి దగ్గరికి వెళ్ళి, ఏయ్, నాకు మట్టి అంటే అసహ్యం, మర్యాదగా తీసి పక్కన పెట్టు అని అంటుంది. అమ్మ, బొడ్డెమ్మ చాలా పవిత్రమైనదమ్మా, తన్ని అలా అపహాస్యం చేయకూడదు, కోప్పడుతుంది. బొడ్డెమ్మ మనకి సుఖ సంతోషాల్ని సౌభాగ్యాన్ని ఇస్తుందమ్మా, దయచేసి పూజ అయ్యేంతవరకైనా బొడ్డేమని ఇక్కడే ఉండనివ్వండి అమ్మా అని చంద్రిక బ్రతిమలాడుతుంది. ఇంకా వెంటనే ఎన్నిసార్లు చెప్పాలి, ఇక్కడి నుండి దీన్ని తీయమని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రమాదేవి. చూడండమ్మా, ఇది ఇలవేల్పు దైవం, దీన్ని తీయడం కుదరదు. ఒకవేళ తీయాలని ప్రయత్నిస్తే ఆ దేవుడు మీకు ఊరుకోడమ్మా అని చామంతి గట్టిగా చెప్పడంతో ఇంకా వెంటనే అక్కడికి జగదీష్ వస్తాడు. రమాదేవి, ఇప్పుడు అసలే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అమ్మవారితో పెట్టుకోవడం అవసరమంటావా? కాబట్టి రా, వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా వెంటనే పక్కకు తీసుకువెళ్ళిపోతాడు. పాపం ప్రేమ్, హర్షవర్ధన్ వీళ్ళందరూ బొడ్డెమ్మని చూస్తూ, ఏమ్మా చామంతి, నువ్వు కేవలం ఆల్రౌండర్వి, డాన్సర్వి, సింగర్వి, అన్ని పనులు చేస్తావు అనుకున్నాను కానీ ఇలా నీ చేతిలో ఇంత కళ ఉందని, బొడ్డెమ్మని ఇంత చక్కగా చేస్తావని నిజంగా అనుకోలేదమ్మా, చాలా అందంగా ఉంది అని అంటారు. థ్యాంక్స్ అయ్య గారు అని అంటుంది పాపం హ్యాపీగా చామంతి. ఇంకా అందరూ అలా సంబరాలు జరుపుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చామంతి పాపం కాలేజ్ స్టూడెంట్స్ ఫీజు ఎలా కట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ని మీట్ అవ్వడానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తారు. హాయ్ హర్ష అని అంటారు. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, రా కమాన్, నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా దేవా అని పక్కన కూర్చోబెట్టుకుంటారు. బాబుగారు, ఎవరైనా అని అడుగుతుంది ప్రేమ్ని చామంతి. మా డాడీకి క్లోజ్ ఫ్రెండ్ చామ్, నాన్నకి ఆయనంటే ఎంతో ఇష్టం, ఇద్దరు ప్రాణ స్నేహితులు అని అంటారు. ప్రాణ స్నేహితుల, ఆయన ఏం చేస్తూ ఉంటారు బాబు అని అంటారు. ఆయన పేరు మోసిన లాయర్, యాక్చువల్లీ సుప్రీంకోర్టులో కూడా ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాగా రిచ్ అని అంటారు. ఓ, లాయర్స్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా బాబు అని అంటుంది చామంతి. అంతే కచ్చాం, ఏ ప్రొఫెషన్లో అయినా అంతే చాం, ఒక్కసారి ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యాక డబ్బులు సంపాదించవచ్చు, కానీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో కేవలం స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది కదా చాం అని అంటాడు ప్రేమ్. బాబు ఏమన్నారు? ప్రొఫెషన్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు స్టూడెంట్ స్టేజ్ నుండే వస్తారు. ఎస్ బాబు, నాకు మార్గం దొరికింది బాబు, మార్గం దొరికింది. అమ్మ బొడ్డెమ్మ నిన్ను తయారు చేసి నీకు రాజమణిహారాన్ని వేసి నిన్ను దేవతగా కొలిచినందుకు నాకు ఒక మార్గాన్ని చూపించావమ్మా అని చామంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చామ్, ఏంటా ఐడియా అని అడుగుతారు. ప్రేమ్ బాబు, మనం కాలేజ్కి వెళ్తాంగా, కాలేజ్లో అందరి ముందు చెప్తాను ప్రేమ్ బాబు అని ఇంకా పాపం చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి హ్యాపీగా కాలేజ్కి బయలుదేరుతారు. స్టూడెంట్స్ అందరూ చాలా బాధపడుతుంటే, స్టూడెంట్స్ మీరెవ్వరూ బాధపడకండి, నాకు ఒక ఐడియా వచ్చింది,
చూడండి, ఎవరైనా మన స్థాయి నిండే ప్రొఫెషన్లోకి వెళ్తారు. అది ఐదర్ డాక్టర్, లాయర్, చార్టెడ్ అకౌంటెంట్, ఎవరైనా సరే ముందు స్టూడెంట్గా ఉన్న తర్వాతే, వాళ్ళ కష్టాలు ఫేస్ చేసిన తర్వాతే వాళ్ళు ఒక ప్రొఫెషన్లోకి అడుగుపెట్టి మనీ అనేది ఎర్న్ చేస్తారు. కాబట్టి నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను. లాయర్ మేక్స్ లాయర్ అని అంటుంది. అంటే ఏంటి చామంతి అని అడుగుతారు. ఇప్పుడు లాయర్లుగా తయారైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉద్యోగం చేస్తూ వాళ్ళు హ్యాపీగా సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్టూడెంట్గా ఉన్న నిరుపేద విద్యార్థులకి సహాయం చేయాలనే కాన్సెప్టే లాయర్ మేక్స్ లాయర్. మీరు ఈ ప్రొఫెషన్లోకి లాయర్గా అవ్వడానికి కారణం ఎవరో ఒకరు ఉండే ఉంటారు. మీ చుట్టాల్లోనో, బంధువుల్లోనో, మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లోనో ఆల్రెడీ లాయర్ అయిన ప్రొఫెషన్ వాళ్ళు ఉండే ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం డబ్బులని చారిటీగా అడగకూడదు. అంటే వాళ్ళని అప్పు తీర్చకుండా అడగకూడదు. ఒక్కసారి మనం కూడా లాయర్స్ అయిన తర్వాత ఇలాగే నిరుపేదలకి సహాయం చేయడానికి ఒక సహాయంగా మాత్రమే తీసుకుంటాం. మనం లాయర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. ఒక లాయర్ని ఒక పేద విద్యార్థికి హెల్ప్ చేస్తూ ఆ డబ్బుల్ని లాయర్ అయ్యాక తిరిగి ఇచ్చే కాన్సెప్టే లాయర్ మేక్స్ లాయర్. ఇలా చేస్తే ఖచ్చితంగా మనలో కూడా ఒక చలనం వస్తుంది. లాయర్స్కి కూడా ఇతర స్టూడెంట్స్కి సహాయం చేయాలనే ఒక గుర్తింపు దొరుకుతుంది అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చామంతి, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 3 డేస్లో ఎలా ఫీజు కట్టాలని ఆలోచించాం. ఇదేమి మనం ఊరికే తీసుకోవటం లేదు, మనం లాయర్ అయ్యాక మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం అని ఇంకా లాయర్ మేక్స్ లాయర్ అనే ఒక వీడియో, చామంతి తయారు చేసిన వీడియోని మొత్తం వైరల్ చేస్తాడనమాట ప్రేమ్. తనకి తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్స్లో, అడ్వకేట్స్ గ్రూప్స్లో అన్నిట్లో ఆ వీడియో షేర్ అయ్యేసరికి ఇంకా పాపం పెద్ద పెద్ద అడ్వకేట్స్ అందరూ చామంతి మాటల్ని వింటూ ఉంటారు. మీలాగే మేము కూడా లాయర్ అవ్వాలనుకుంటున్నామండి. సమాజంలో మంచి పేరు తెచ్చుకొని న్యాయాన్ని కాపాడాలి అనుకుంటున్నాం. కాబట్టి పేదరికం అనే ఒక పెనుభూతం లాయర్ని లాయర్ స్టూడెంట్గానే ఆపేయకూడదు, ఒక ప్రొఫెషన్ న్యాయవాదిగా ఎదిగేలా చేయాలి అని చెప్పడంతో పాపం వాళ్ళందరికీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో అందరూ ఇంకా ఒక అకౌంట్ని తయారు చేస్తారు, ఒక గ్రూప్ అకౌంట్ని, ఎన్జిఓ లాగా. ఇంకా అకౌంట్లోకి చాలామంది ప్రొఫెసర్స్ అయితే, హలో ప్రేమ్ గారు, నేను మీకు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నా తరపున నేను 50,000 ఇస్తున్నాను. మీరు నాకు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్గా ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నాలా వేరే విద్యార్థి కష్టం పడకూడదని చెప్పి ఇంకా ఇండియా వైడ్గా ఎవరైతే చాలామంది లాయర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తూ ఉంటారు. పాపం చామంతి, ప్రేమ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషా, ఇటువైపు గుణ, వీళ్ళందరూ మాత్రం జలస్తో కుళ్ళుకుంటూ ఉంటారు. అడుక్కున్న డబ్బులేగా అని అంటాడు. ఇంకొకసారి అడుక్కున్న డబ్బులు అంటే పళ్ళు రాళ్ళ కొట్టి చేతిలో పెడతాను అని అంటుంది చామంతి. ఏయ్ అని అంటే, ఏయ్, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో తాగి ఆంబోతులో తిరుగుతున్నావు చూడు, నువ్వు కాదు స్టూడెంట్ అంటే. అమ్మా నాన్నల బరువు బాధ్యతల్ని పంచుకుంటూ ఒకవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నారే వీళ్ళు వీళ్ళు అసలైన వారసులు. నువ్వేం చేస్తావు? గన్ను పట్టుకొని తిరుగుతావు, తాగుతావు. అదే కదా నీకు డబ్బులతో తెలిసింది. అమ్మా నాన్నలు డబ్బులు ఇచ్చేసరికి కళ్ళంతా అహంకారంతో మూసుకుపోయాయి నీకు. కానీ మేము అలా కాదు, మాకు ఆత్మాభిమానం ఉంది. ఒక్కసారి మేము కష్టపడి లాయర్లు అయ్యాక అనా పైసతో సహా తిరిగి ఇచ్చేస్తాం, కావాలంటే చూడు అని చామంతి అంటుంది. నన్ను ఇన్ని మాటలు అంటావా అని గంతీసేసరికి ప్రేమ్ ఎదురుగా ఉంటాడు. ఏరా గంతీస్తున్నావేంటి, చెప్పు, కాల్చు, కాల్చరా అని గన్ చేతిలో లాక్కొని గుణ చెంప పగలగొడతాడు ప్రేమ్. ఇంకొకసారి నువ్వు గన్తో క్లాస్లో కనపడితే డైరెక్ట్గా మీ ఇంటికి వస్తా, మీ నాన్నకి మీ అమ్మకి నీ గురించి చరిత్ర అంతా చెప్తా. ఎన్ని రోజులు కలరింగ్ ఇస్తూ ఉంటావు కదా, అదంతా ఒక్క రోజులో అయిపోతుంది. రమ్మంటావా అని అడుగుతాడు ప్రేమ్. ఇంకా ఎన్ని పనులు చేసినా మమ్మీ డాడీ ముందు ఎప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిస్తే ఇంకేం లేదు అని సైలెంట్గా వెళ్ళిపోతాడు గుణ. ఇంకా అలా ఒక్కొక్క అకౌంట్లో మొత్తం మనీ ఎంత క్రెడిట్ అవ్వడంతో ఇంకా అలా వాళ్ళకు ఒక 5-6 lakh 10 lakhs వరకు వస్తాయన్నమాట. వెంటనే, సార్ మేము అనుకున్నట్టు మీకు డబ్బులు ఫీజు పే చేస్తున్నాం,
మిగిలిన డబ్బులంతా ఆ కార్పస్ ఫండ్లోనే ఉంచి ఆ ఫండ్ని తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకా ఎవరైనా సెమ్ 1లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఉంటే వాళ్ళకి మేము ఉపయోగిస్తామని చెప్పడంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రిన్సిపల్. నిజంగా నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా చామంతి. ఇంత తక్కువ టైంలో లక్షల ఫీజు ఎలా కడతావా అనుకున్నాను. నీ తెలివితేటలతో లాయర్లతోనే ఫీజు కట్టించి చాలా చాలా మంచి పని చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా అని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతూ ప్రెసిడెంట్గా అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పడంతో నిషా మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకలా ప్రేమ్ చామంతి వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఏంటి చామంతి గారు, మీరు ఇంత బాగా వర్క్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మరి ప్రెసిడెంట్ అయ్యాక నాకు ట్రీట్ ఎక్కర్లేదా అని అడుగుతాడు ప్రేమ్. చెప్పండి ప్రేమ్ బాబు, ఏం తింటారు అని అడుగుతుంది. ఏంటి చామ్, ట్రీట్ అంటే ఎప్పుడు తినడమేనా ఏంటి అని అంటాడు ప్రేమ్. మరేం చేయమంటారు ప్రేమ్ బాబు అని అడుగుతుంది. ఏం లేదు చామ్, ఊరికే అన్నాను. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే నా కళ్ళ ముందు కనబడితే అదే నాకు పెద్ద ట్రీట్. ఇంకా నాకు ఏది అవసరం లేదు అని అంటాడు ప్రేమ్. పాపం చామంతి మనసులో, ప్రేమ్ బాబు మీరు ఎంతో మంచివారు, మీది చాలా నిష్కల్మషమైన ప్రేమ, మీ మనసులో ప్రేమ అనేది చాలా పవిత్రమైనది, మీకు వేరే ఉద్దేశాలు ఏమీ ఉండవు. అలాంటి అలాంటి వాళ్ళు నన్ను ప్రేమించడం, మీ ప్రేమను నేను పొందడం నిజంగా నా అదృష్టం. కానీ ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించలేను బాబు అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. చామ్, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు బాబు అని ఇంకలా పాపం అక్కడి నుండి కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది చామంతి. ఇటువైపు రమాదేవి కోపంతో లైక్ వాటర్ బాయిల్ అయినట్టు అలా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట రమాదేవి. హర్షవర్ధన్ వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి, రమా చూసావా, మన చామంతి కాలేజ్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా సెన్సేషన్ సృష్టించింది. లాయర్స్ మేక్ లాయర్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. నిజంగా తను చాలా తెలివైనది. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ని ఇట్టే సాల్వ్ చేసేసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. తన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఈ అమ్మాయికి ఇంత బాగా వచ్చా అని చెప్పి. నువ్వు కూడా తను ఎంకరేజ్ చేస్తూ ఉండు రమా అని అంటారు. చాలా కోపంగా సైలెంట్గా ఉంటుంది రమాదేవి. అప్పుడే కరెక్ట్గా చామంతి ఇంటికి రీచ్ అయితే, ఏయ్ ఏంటే ఊర్లో బలాదురు తిరగడం అయిపోయిందా అని అంటుంది రమాదేవి. అమ్మగారు, నేనేమీ బలాదురు తిరిగి రావటం లేదు, నేను పని మీద వెళ్ళాను అని అంటుంది. ఏంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావా? నువ్వు పని మనిషివని గుర్తుపెట్టుకో. నువ్వు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వచ్చు, కాలేజ్లో ట్రెండ్ అవ్వచ్చు, కానీ ఈ ఇల్లు నాది. ఆ విషయం గుర్తుపెట్టుకో. పని మనిషి చామంతి అని అంటుంది రమాదేవి. ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటుంది రమాదేవి వైపు. ఏంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా వెంటనే చామంతి, ఏం లేదమ్మా, నాకు తెలిసిన ఒక మనిషి గుర్తొచ్చారు, అందుకే అలా చూస్తున్నాను అని అంటుంది చామంతి. ఎవరమ్మా చామంతి అని అడుగుతారు హర్షవర్ధన్. ఎవరో కదయ్య గారు, చెప్పాను కదా, మా నాన్నని ఇరికించిన ఒక పని మనిషి. ఆ పని మనిషి మొదట్లో ఒక ఇంట్లో చేరి మెల్లమెల్లగా ఆ ఇంట్లో ఉన్న కూరగాయలు డబ్బులని దొంగతనం చేసి డబల్ రేటుకి అమ్ముకునే పని మనిషి. ఆఖరికి తను ఎంత దిగజారిందంటే అంత దిగజారింది. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అయ్యగారు ఇలాంటి జీవితం ఒక జీవితమేనా చీ అని. అలా బ్రతకాలని మా నాన్న మాకెప్పుడు చెప్పలేదు, మా నాన్న రక్తంలోనే లేదు. అలాంటి పనివాళ్ళు, నీతి తక్కువ పనివాళ్ళు ఎందుకో ఈరోజు గుర్తొస్తున్నారు అయ్యగారు అని రమాదేవి వైపే చూస్తూ అంటుంది. ఒక్కసారిగా చామంతి రమాదేవికి ఏమనాలో అర్థం కాదు, ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. రోజా రమాదేవి టెన్షన్ పడ్డాన్ని గమనిస్తుంది. ఇదేంటి, అదెవరో పని మనిషి గురించి చెప్తుంటే ఎందుకు అత్తయ్య గారు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని గమనిస్తూ ఉంటుంది. సరే అయ్యగారు నేను వెళ్తున్నాను అని పాపం చామంతి వెళ్ళిపోతుంటే ఇంకలా హ్యాపీగా ఉంటాడనమాట ప్రేమ్. రే చిట్టి, మన ప్లాన్ సక్సెస్ రా అని చెప్పి రోబోతో డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తూ చామంతి మురిసిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.